హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ మై డైరీస్. ఈరోజు మీ అందరితో పనసపొట్టు కర్రీని ఈజీగా టేస్టీగా ఆవపెట్టి ఎలా చేసుకోవాలనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను. ముందు జనరేషన్స్ నుంచి ఉన్న ట్రెడిషనల్ వంటల్లో ఇది కూడా ఒకటి కదండి. సో మనం నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే క్విక్గా షేర్ చేసేస్తాను. మనకి మార్కెట్లో లేత పనసకాయల్ని, అంటే గింజ కూడా ఇంకా రెడీ అవ్వకుండా ఉన్న పనసకాయల్ని పొట్టు కింద కొట్టి పై స్కిన్ అంతా తీసేసి లోపల పార్ట్ అంతా పొట్టు కింద కొట్టి మనకి మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటారు. మనకి ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి సీజన్ టైంలోనే ఒక్కసారైనా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇదైతే చూడడానికి ఇలా ఉంటుంది. దీన్ని మనం ఈ పొట్టుని ఉప్పు వేసుకుని 4-5 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకుని సాల్ట్ కూడా వేసుకుని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యేలోపు మనం తాలింపు పెట్టుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా ఒకసారి చూపిస్తాను. ముందుగా మినపపిండి వడియాలండి, ఇవి కర్రీకి యూస్ చేస్తాం కదా, ఇవి మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. అవి ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కొత్తిమీర, కొంచెం అల్లం చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. వచ్చి 10 పచ్చిమిర్చి తీసుకున్నాను, 10 పచ్చిమిరపకాయలు, వేరుశెనగుళ్ళు, జీడిపప్పు, తాలింపులకి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు తీసుకున్నాను. జీలకర్ర తీసుకోకండి, ఆవాలు తీసుకోవాలి, కరివేపాకు, ఎండుమిర్చి. తీసుకున్న క్వాంటిటీకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోయింది. మనం పులిహోరకి ఎలా చిక్కగా అయితే గుజ్జు తీసుకుంటామో సేమ్ అలాగే దీనికి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మినప వడియాలు ఉన్నాయి కదా, అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అండ్ అలాగే జీడిపప్పు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలండి. వీటన్నిటిని కూడా మాడిపోకుండా ఫ్లేమ్ కరెక్ట్గా పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మాడిపోతే మనకి టేస్ట్ అనేది బాగోదు కదా, సో అందుకోసమని. అండ్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. 4 ఐటమ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, పల్లీలు, వడియాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఈ 4 కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు పనసపొట్టుకైతే తాలింపు వేసుకుందాము. ముందే మనం పనసపొట్టుని బాయిల్ చేసుకున్నాం కదా, దాన్ని వాటర్ లేకుండా డ్రైన్ అవుట్ చేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీనికి తాలింపు అయితే వేసుకోవాలండి. ఇందులో మనం తాలింపుకి పక్కన పెట్టుకున్నాం కదా మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసుకుని అందులోనే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం అల్లం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా, అది జస్ట్ క్రష్ అయ్యేలా దంచుకున్న అల్లాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పనసపొట్టును కూడా వేసేసుకుని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని ఇంకెంత పడుతుంది అనేది వేసుకోవాలి, సరిపడినంత. ఎందుకంటే మనం బాయిల్ చేసినప్పుడు కూడా కొంచెం వేసాం కదా, సో సాల్ట్ చెక్. కారం కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసాను. కారం కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు ఏదైతే తీసుకున్నామో దాన్ని చిక్కని గుజ్జు కింద వేసుకోవాలి. పులిహోరలో మనం చిక్కగా వేసుకుంటాం కదా, సేమ్ అలాగే వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జులో అదంతా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వాటినన్నిటిని వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాల వరకు అలాగే ఉండనివ్వండి. ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్నిటికీ పడుతుంది. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఆవపిండి అనేది వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే చేదు వచ్చేస్తుంది కర్రీ. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 1 స్పూన్, 1.5 స్పూన్, మీరు ఆవపిండి ఎక్కువగా టేస్ట్ తినగలరు అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి అంతా కలిపి పక్కన పెట్టుకోండి. ఒక 2-3 అవర్స్ అలా ఉంచేస్తే ఈ ఆవపిట్ట అంతా కూడా కర్రీకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, కర్రీ అయితే అయిపోయింది. మనం ఇంగ్రీడియంట్స్ అన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను క్లియర్ చేస్తాను. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.